ఈ ఏడాది బాణాసంచా కొనుగోలుపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడంతో అటు వినియోగదారులు కానీ కొనుగోలుదారులు కానీ అమ్ముకుందారులు వీళ్ళందరిలో కూడా పూర్తిగా నిరాశ మిగిల్చింది. ప్రస్తుతం దీపావళికి ఇంకొక 24 గంటలు ఉన్నప్పటికీ ప్రస్తుతం రాజమండ్రి ప్రధాన కూడలిలోనూ ఇక్కడ బాణాసంచా దుకాణాలు చాలా ఉన్నాయి. అయితే ఏ దుకాణంలో కూడా కొనుగోలుదారు కనపడిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో కొంతమంది అమ్మకందారులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఏడాది సీజన్ ఎలా ఉంది, వ్యాపారం ఎలా ఉంది, గతంతో పోల్చుకుంటే అమ్మకాలు ఏమైనా తగ్గినాయని పెరిగాయి? ప్రతి ఏడాది కూడా జనాలు ఇంట్రెస్ట్ తగ్గుతుందండి. రోజున్నర వ్యాపారంలోకి వచ్చి ఇప్పుడు దాకా వ్యాపారం స్టార్ట్ అవ్వలేదు. మొత్తం ఎంటైర్ సిటీ అంతా కూడా అది పొజిషన్. వాతావరణం అనుకూలంగా ఉంటే రేపటికి మొత్తం ఫుల్గా మేము మా వ్యాపారం చేసుకోవాలని నమ్మకం ఉందండి మాకు. అంటే గతంలో ఎంత సరుకు కొనుక్కొచ్చేవారు, ఈసారి గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది మీరు తేవాల్సిన సరుకు తక్కువ తెచ్చారా లేకపోతే సమానంగా తెచ్చారా? సేమ్ మా షాపుకి సరిపడే సరుకే ఖరీదు చేసుకుంటాం. ఆ 2 రోజుల అమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత అమ్మగలమో అంత అంచనా తెచ్చుకోగలం. అది కానీ దయచేసి వినియోగదారు ఇచ్చిన రిక్వెస్ట్, చైనా టపాస్ని ఎంకరేజ్ చేయకండి, శివకాశి మన స్వదేశీ సరుకును ఎంకరేజ్ చేయండి. దాంతోపాటు అంటే గతంతో పోల్చుకుంటే గతంలో మీరు ఇంత అమ్మగలిగారు, అమ్మకం గతంతో పోల్చుకుంటే ఆ స్థాయిలో అమ్మగలమనే ఆశ ఏమైనా ఉందా? ఉంటుందండి. 1.5 డే చాలండి. వాతావరణం అనుకూలంగా ఉంటే ఒక్కరోజు చాలండి వ్యాపారం. ఇక ప్రతి షాపు కూడా కంప్లీట్ అమ్మకాలు పూర్తి చేయగలమండి. ఇప్పటికే కెంట్ తుఫాన్ అనేది మనకి వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని నేపథ్యంలో మీ వ్యాపారాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. తుఫాన్ ఉంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉన్నట్టే కదా సార్. తుఫాన్ ఉంటే వాతావరణం అనుకూలంగా ఉంటే మాకు 4 అవర్స్ 5 అవర్స్ వ్యాపారం జరిగిపోతుంది మాకు. ఒక పక్క వాతావరణం ఇలా ఇబ్బంది పెడుతుంది, మరోపక్క చైనా సామాగ్రి అది వచ్చి కూడా ఇప్పుడు మందుగుండు సామాగ్రి ఇందులోకి వస్తుంది. అది వచ్చి మన స్థానిక జాతులను మన మార్కెట్ని ఏమన్నా దెబ్బతీసే అవకాశం ఉంది. రాజమండ్రికి సంబంధించి చైనా సరుకు అంత ఎఫెక్ట్ లేదు సార్. మేము బయట ఊళ్ళో ఏమో తెలియదు కానీ ఎక్కువ మెయిన్ శివకాశి సరుకు మెయిన్ డామినేషన్ రాజమండ్రికి సంబంధించి. అంత చైనా సరుకు దిగుబడి చేసి అమ్మే అంత పెద్ద ఈ రాజమండ్రి మార్కెట్లో మాత్రం ప్రభావం లేదండి. ఇంచుమించుగా ఈరోజు రేపు రాజమండ్రిలో ఎంత మార్కెట్ జరిగి ఉండొచ్చు అంటారు? ఒక షాపు యావరేజ్ 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో అమ్ముతారండి. దాదాపు 400 షాపులు ఉంటాయండి. దాదాపు 2.5 కోట్లు 3 కోట్ల వ్యాపారం జరుగుతుందండి యావరేజ్. ఇది మొత్తం చూసుకుంటే సుమారుగా రాజమండ్రిలోనే 3 కోట్లు 4 కోట్ల పైగా వ్యాపారం జరుగుతుందని చెప్తారు. సుమారుగా 400 దుకాణాల పైగా ఉన్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం గతంతో పోల్చుకుంటే ఆశించినంత ఫలితాలు ఏం కనిపించట్లేదు. ఇటు తయారీదారులను అటు అమ్మకందారులు ఇద్దరిలో కూడా కాస్త నిరాశ మిగిలిందని చెప్పాలి. ఏదేమైనా వాతావరణం అనుకూలిస్తే రేపు సాయంత్రానికి ఈ వ్యాపారం మరింతగా ఊపందుకునే అవకాశం అని చెప్పి ఆ వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, 99 టీవీ, రాజమండ్రి.